ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఇకపై రిలీజ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి ది ఎపిక్తోనే మొదలు పెట్టాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణమైన బాహుబలి వల్ల మన మార్కెట్ పాన్ ఇండియాని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకొని ఆస్కర్ అవార్డును కూడా ముద్దాడే రేంజ్కి వెళ్ళాము. అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ మాత్రం రికార్డ్స్ రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సరికొత్త సన్నివేశాలతో 2 భాగాలుగా కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్ ఫార్మాట్స్ ఉన్నాయో అన్ని స్క్రీన్ ఫార్మాట్స్కి ఈ చిత్రాన్ని కన్వర్ట్ చేశారు. ఇది కదరా అసలు సిసలు రిలీజ్ అంటే. రిలీజ్ సినిమా అంటే స్టాండర్డ్స్ ఈ మాత్రం మెయింటైన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే 3 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఏరియా వైజ్గా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయనేది చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 3 రోజుల్లో 10,90,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుండి ఈ సినిమాకి 3,10,00,000, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ఈ సినిమాకి 8,90,00,000 వచ్చాయి. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 21,81,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికొస్తే కర్ణాటక నుండి 4,50,00,000, తమిళనాడు ప్లస్ కేరళ నుండి 2,50,00,000, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6,70,00,000 రూపాయలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి ఏకంగా 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి ఈ చిత్రానికి 3 రోజుల్లో 51,75,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రోజుల వారీగా చూస్తే మొదటి రోజు ఈ చిత్రానికి 19,65,00,000 గ్రాస్, అదేవిధంగా రెండవ రోజు ఈ చిత్రానికి 14,10,00,000 గ్రాస్, అదేవిధంగా మూడవ రోజు ఈ చిత్రానికి ఏకంగా 17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక రిలీజ్ చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఫుల్ రన్లో 100 కోట్ల గ్రాస్ మార్కును ఈజీగా అందుకుంటుందని తెలుస్తోంది. బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ కలుపుకొని ఈ చిత్రానికి 3 రోజుల్లో 9,86,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు గిల్లీ సినిమా 32 కోట్లతో ఆల్ టైమ్ రికార్డుగా ఉండేది. ప్రస్తుతం ఈ రికార్డు బద్దలైంది. బాహుబలి ఇప్పటికీ 50 కోట్ల గ్రాస్ను కూడా దాటేసింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరనుంది ఈ మూవీ.